రేవంత్ రెడ్డి ఆలోచనలకు అందుకోవడానికి శాతగాక పరిగెడుతున్న ఒక వ్యక్తిని నిలబడరో అని అరుస్తున్నట్టే ఉన్నది తప్ప పరిగెత్తే వ్యక్తులను అభినందించేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కరువైందని నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఒక యంగ్ డైనమిక్ లీడర్గా ఉండి అనేక సమస్యలకు 1 ఇయర్లోనే ఫుల్ స్టాప్ పెట్టగలిగే శాశ్వతమైన అనేక ప్రజల గొంతు మీద కత్తి పెట్టేటువంటి విధానాలను మొత్తము తుత్తునియలు చేస్తూ తన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి విధానం సాధారణంగా కామన్ మ్యాన్కు సాధారణ ప్రజలకు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ విషయం దోపిడికి ఎగబడి తాటాకు దొబ్బి ఈ తాపు చూపించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, ఈ దేశాన్ని పచ్చి మోసం చేస్తున్నటువంటి బీజేపీకి అర్థమైంది రేవంత్ రెడ్డి పవర్ ఏందో. రేవంత్ రెడ్డి మీద దుమ్ము పోస్తే తప్ప, రేవంత్ రెడ్డిని దెబ్బ కొడితే తప్ప మన 2 పార్టీలు పొల్లు దండాలు పెట్టినా మనకు బతుకు తెరువు లేదు అని నమ్మినటువంటి ఈ దోపిడి పార్టీలు, బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి కేవలం ఎంఐఎం పార్టీని బూచిగా చూపించి శ్రీరాముని పేరు చెప్పి పేదల కడుపు కొట్టి ఈ దేశంలో ఉన్న సంపదంతా దోసేస్తున్నటువంటి ఈ బీజేపీ, జై తెలంగాణ అంటూ నినాదం ఇచ్చినటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రజల యొక్క జీవితం, భూమి, వాళ్ళ యొక్క బతుకు, వాళ్ళ యొక్క ఉద్యోగాలు, వాళ్ళ నేలను ఎక్కడ కూడా గౌరవించకుండా తెగనమ్మినటువంటి కేసీఆర్ ప్రాణాలు ఇచ్చిన ప్రజల వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా యథేచ్ఛగా బ్లేడ్ కొరిగినటువంటి కేసీఆర్ మళ్ళొస్తాడు అన్నటువంటి మాటలు పడతా ఉన్నాయి. ఇలా టీవీల కంటే ఇలా ఎట్లా తయారయ్యారంటే, వస్తే పైసలన్నా రావాలి టీవీ ఛానల్, లేదంటే వ్యూస్ అన్న రావాలి. ఇలా ఒక పనికి రాని అఘోరి ఎంబడి పడి నాకుతా ఉన్నాయి ఛానల్. ఒక ప్రధానమంత్రిని కూడా వీళ్ళ ముఖాలకి ఏనాడు ఇంటర్వ్యూలు చేసిన టీవీలు కావు, ఒక ముఖ్యమంత్రితో మాట్లాడినటువంటి టీవీలు కావు, పేద ప్రజలను ఆకలి కేకలను చూపించినటువంటి టీవీలు కావు. ఒక అఘోరి అనేటువంటి ఒక బట్టలిప్పి తిరిగే చెత్తగాన్ని పట్టుకొని వాళ్ళ పెళ్ళిళ్ళను పేరంటాలు చూపించుకో సంబరపడుతున్నటువంటి ఈ సిగ్గుదప్పిన మీడియా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలను చూపించలేక దివాలా తీస్తున్నటువంటి పరిస్థితిని ఇలా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. రేవంత్ యొక్క నిర్ణయాలకు, రేవంత్ అయ్యా నీకు ఎవరు సరిలేరయ్యా, నీ నిర్ణయాలు 1 కాదు 2 కాదు, ఒక అద్భుతమైనటువంటి పునాదులను ఇలా విషంతోని బూడిదతోని మొత్తం మసిపూసి మారడిగాలు చేసినటువంటి కేసీఆర్ పాలనను తుత్తినేలు చేస్తూ తీసుకున్నటువంటి పాశవికమైనటువంటి ప్రజల యొక్క గొంతు మీద కత్తిలాగా ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ధరణి 15 లక్షల కేసులు కోట్లలో నడుస్తూ అనేక లక్షల కేసులు, భూమి వివాదాలు, సగానికి సగం భూమి వివాదంలో చిక్కుకొని బ్రోకర్ల చేతుల పడి గిలగిల కొట్టుకున్నటువంటి ధరణి తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన విధానాలను అవలంబించినటువంటి ఈ కేసీఆర్ పాలన చివరికి ఎంత ఘోరంగా తయారైందంటే, కాస్త కాలమని దున్నవాడికే భూమి అన్నటువంటి హక్కులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల హక్కులను కాస్త కాలాన్ని మింగేసినటువంటి పిశాసి ఈ కేసీఆర్. ఎక్కడో అమెరికా లాంటి దేశాల్లో ఎప్పుడో భూములు కొని 100 ఏళ్ల కింద అమ్ముకొని పోతే, తెలిసో తెలియకనో, వీలయ్యో వీలుగాకనో, చదువు రాకనో కొన్ని కారణాల వల్ల భూములు పట్టాలు చేసుకోకపోతే ప్రభుత్వ నిర్ణయాలతోని ఇలా దున్నేవాడిది భూమి అని చెప్పి ఎవరు కాస్త చేస్తున్నారు, ఎవరు పంటలు పండిస్తున్నారు అని చెప్పి ఆ యొక్క విషయం తెలుసుకొని అందరూ రాస్తే కనీసం కాస్త కాలంలో ఉండేటువంటి జీవితం గడుపుకున్నటువంటి నిరుపేదల యొక్క పొట్టగొట్టినటువంటి పాపపు చర్య తీసుకున్నటువంటి కేసీఆర్ అత్యంత దుర్మార్గుడని చెప్పొచ్చు. పేదలంటే కేసీఆర్కు ప్రేమ లేదు, నిరుద్యోగులంటే ప్రేమ లేదు. అసలు కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకున్నాడో చాలామందికి అర్థం కాదు. ఒక ధరణి పేరు చెప్పి, ఒక రైతు బంధు పేరు చెప్పి, వృద్ధాప్య పేరు చెప్పి పబ్బం గడుపుకున్నటువంటి కేసీఆర్ ఇలా అదే కేసీఆర్ కావాలంటా ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా రైతు రుణమాఫీ చేయలేదు. అఫ్కోర్స్ 2 లక్షలు దాటిన వాళ్ళకు ఇక్కడ కూడా కాకపోయి ఉండొచ్చు, 2 లక్షలు దాటిన వాళ్ళకి, కానీ నిరుపేదలకైతే అయ్యింది కదా.
ఇంకా కొంతమందికి ఫండ్ లేక ఆగిపోయొచ్చు, కానీ ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర బడ్జెట్ను బట్టి నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి భారతదేశంలో అందరి ముఖ్యమంత్రుల కన్నా నెంబర్ 1 ముఖ్యమంత్రి. రేవంత్ అయ్యా నీకు సరిలేరయ్యా అని చెప్పడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతు రుణమాఫీ చేయలేదు. అది రేవంత్ రెడ్డికి సాధ్యమైంది. అఫ్కోర్స్ మొత్తం ఎవడు చేయలేడు, సరే ఇంకా మాకు కూడా అంటే రావాల్సిన వాళ్ళకు 2 లక్షల రుణమాఫీ జరగకపోయి ఉండొచ్చు, ఆ రాడు ప్రభుత్వ పరిస్థితులు అయి ఉండొచ్చు, కానీ తీసుకున్న నిర్ణయాలు నెంబర్ 1. ఇలా అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే ఇలా పేదలుగా మారిపోవడానికి, పేదలు అనాగరికంలో ఉండడానికి, పేదల జ్ఞానం తెలియకపోవడానికి ఇలా అయినటువంటి 2 ప్రమాదకరమైనటువంటి ఉన్నాయి. ఆ రెండింటిని ఇలా భుజానేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి విద్యా వైద్యాన్ని భుజానేసుకున్నాడు, మహిళలను నెత్తిలో పెట్టుకున్నాడు. ఇలా మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం మామూలు కాదు. ప్రతి మహిళ దర్జాగా 5 సంవత్సరాల పాటు లైసెన్స్ తీసుకొని ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని డైరెక్ట్ బస్సులు ఎక్కుతా ఉన్నది. లేరు ఈ దేశంలో ఎవరు సరే రేవంత్ రెడ్డికి అని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా? విద్యకు ఇలా ప్రమాణాలు ఇవ్వాలంటే ఏ ముఖ్యమంత్రి జూన్ 1వ తారీఖు నాడు జూన్ 1వ తారీఖు పుస్తకాలు వంచిన ముఖ్యమంత్రి ఎవడు ఈ దేశంలో అని అడుగుతా ఉన్నా. అదే రోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో బలిసిన వాళ్ళు, డబ్బులున్నోళ్ళు, అప్పులు చేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలకు బూట్లు వేసి షూ వేసి కొత్త బట్టలు పట్టించి స్కూల్కి పంపుతూ ఉంటే ఇలా పేద పిల్లలకు లేకపోతేనే జూన్ 1వ తారీఖు నాడు కొత్త బట్టలు పుస్తకాలు ఇచ్చి పాఠశాల తెరిపించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరు సరిలేరండి అని అంటా ఉన్నా. అది కేసీఆర్. అసలు కేసీఆర్కు ఆయన తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవచ్చు తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. ఆయన చేసినటువంటి ఘోరాలు ఎన్నో మీకు నేను చెప్తాను. అది ఒకటే కాదు, ఇలా డిఎస్ చేసి ఇలా విద్యార్థులకు ఇలా ట్రాన్స్ఫర్లు చేసి ప్రమోషన్లు ఇచ్చి డిఎస్ చేసి ఉద్యోగాలు ఇచ్చి పాఠశాలను ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి అందుకని రేవంత్ రెడ్డి నీకు ఎవరు సరి రారయ్యా అని చెప్తా ఉన్నా. ఇలా అది ఒక్కటే కాదు, ఇలా 24 గంటల పని. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ లేవదు దేశంలో ఎక్కడ కూడా. కాంగ్రెస్ పార్టీ రాదనుకుంటే 2 బద్మాష్ పార్టీలను మట్టి గరిపించినటువంటి పవర్ఫుల్ భవిష్యత్తు కలిగినటువంటి ముఖ్యమంత్రి నాయకుడే ఆయన రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీల యొక్క పైసల మూటల సంచులను తునాతునియలు చేస్తూ తొక్కి పెట్టి సాగు దెబ్బతీసిన రేవంత్ రెడ్డి నీకెవరు సరిలేరని మేము చెప్తూ ఉంటాం. బరాబర్ రేవంత్ రెడ్డికి ఎవరు సరి రాలేరు. అద్భుతమైనటువంటి పాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద మన్ను ఓసె లుచ్చల్లారా ఖబర్దారా అని చెప్పి ప్రజలు ముందుకు వచ్చేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఇలా ఎవడా ఇక్కడ చూడండి, ట్యాంక్ బండి నీ పాసి ముఖానికి కేసీఆర్, గూడపట్ల కేసీఆర్, తాగుబోతు కేసీఆర్ అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు చాలామంది. అలా దోస్తులే చెప్పారు, నీ ముఖానికి ట్యాంక్ బండి విగ్రహం దగ్గర పోయి దండం పెట్టుకున్నావా? ఒక ఆదర్శమూర్తి అయినవా? ఇలా ఏదో పైసలు ప్రజలకి వెళ్ళి ఖజానా తీస్తే ఒక విగ్రహం పెడితే దానికి ఓ పూజలు లేవు, ఓ నామకరణం లేదు, ప్రజలను ఓనిచ్చి లేదు, ప్రజలను గౌరవించేది లేదు, ఏదో విగ్రహం పేరు చెప్పి బతికిపోదాం అనుకున్నటువంటి కేసీఆర్ ఇలా ఒక అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి నమస్కారం చేసి తల దించి ఇలా 2 చేతుల దండం పెట్టి ఒక గౌరవమైన విధానాన్ని చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నీకెవరు సరిలేరు. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, ఎవరు చేయలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి చేసి చూపిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నాడు. అదే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి గొప్ప నినాదం. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఒక్కదానికే కాదు, యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఐకాన్గా కనబడతా ఉన్నాడు. అదే రేవంత్ రెడ్డి విధానం అని చెప్తా ఉన్నాం. విద్య ప్రమాణాలు పెంచినటువంటి రేవంత్ రెడ్డి విద్యను ముందుకు తీసుకుపోవడానికి ఇలా టీవీలన్నీ గురుకులాలలో చనిపోతూ ఉన్నారు పిల్లలు, అదైతున్నది ఇదైతున్నది పురులోసరి అని చెప్తే ఒక్క అద్భుతమైనటువంటి నిర్ణయాలు స్పందించి ఎవరి మీద నిందలు వేయకుండా స్వతహాగా స్పందించి ఇలా విద్యార్థులతోని కూడి గురుకులాలలో మీటింగులు పెట్టి సంవత్సర కాలంలోనికి దూసుకెళ్తి పరిగెత్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఇలా చిల్లరగాళ్ళు ఎంతకు పడితే అంతకు మాట్లాడుతూ అడ్డగోలి కూతలు కూస్తూ మీడియాని తీసుకుపోయి ఒక పనికిరాని సన్నాసి ముసలోళ్ళ మూతి ముందల పెట్టి కేసీఆరే మాకు బాగా ఇచ్చిండు అనేటువంటి చెప్పించేటువంటి పని చేస్తున్నటువంటి నీతి లేని వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఏం సంగతి అనేది కూడా నేను అనేక విషయాలు మీతో పంచుకుంటా, మీతో మాట్లాడతా. వాస్తవమైన పరిస్థితి నేనేమన్నా ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసి పంపాలి. వాస్తవం తెలవాలి వాళ్ళకు. రేవంత్ రెడ్డి ఆలోచన ఏంది? దుర్మార్గుని యొక్క ఆలోచన ఏంది నువ్వు పేదోనికి ఇచ్చింది?
ఏంది నువ్వు పేదోనికి ఇచ్చింది అంటున్నా. కేసీఆర్ పాలనలో పేదోనికి ఇచ్చింది ఏంది? ఈ దుర్మార్గమైనటువంటి ఇలా ఈ దేశము 93% నిరుద్యోగంతో కొట్టుముట్టాడుతూ ఉండేటువంటి నరేంద్ర మోడీ పేద ప్రజలకు ఇచ్చింది ఏందో చెప్పని అడుగుతా ఉన్నా. చెప్పమని నేను అడుగుతా ఉన్నా. మీ ముఖాలకు సిలిండర్ 50 రూపాయలు మొన్న వెచ్చరు, కానీ 500కే సిలిండరు ఇప్పటికే 48 లక్షల కుటుంబాలకు సిలిండర్ అంతా ఉన్నది. 45 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ గృహోపకరణాలకు అంతా ఉంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అంత లేదు. కాబట్టి అందుకే రేవంత్ నీకు ఎవడు సరి రారయ్యా. కానీ ఇలా నీకు సరి రారు. టీవీలు ఏకమైనా, చిల్లరగాళ్ళు ఏకమైనా, ఇలా యూట్యూబ్ ఛానల్లో రేవంత్ రెడ్డిని అనేక మాటలు తిట్టినా నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఎవడు సరి రాడు, ఈ పనులు ఎవడు చేయలేదు.